వెల్కమ్ బ్యాక్ టు పర్ణికా ఇంప్రెషన్స్. ఇవాళ మనం త్రిపుర మైండ్ కేర్ అండ్ పాలిక్లినిక్కి వచ్చాం. త్రిపుర చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా మనం విజిట్ చేద్దాం. ఇక్కడ డాక్టర్ అఖిల గారు ఎండి సైకాట్రిస్ట్, చైల్డ్ అడాలసెంట్, ఉమెన్ హెల్త్, మెంటల్ హెల్త్ స్పెషలిస్ట్. ఈరోజు నేను ప్రెసెంట్ జనరేషన్ కిడ్స్ అండ్ పేరెంట్స్కి రిలేటెడ్గా ఉన్న కొన్ని మెంటల్ హెల్త్ డౌట్స్ గురించి క్లియర్ చేసుకుందామని వచ్చాను డాక్టర్. ఓకే పర్ణిక, లెట్ us స్టార్ట్. డాక్టర్, కిడ్స్లో ఎలాంటి బిహేవియర్ చేంజెస్ కనిపిస్తే పేరెంట్స్ ఒక సైకాట్రిస్ట్ని కలవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ పర్ణిక. ఫస్ట్గా అబ్జర్వ్ చేసే చేంజెస్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో పిల్లలు చాలామంది స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నారు, స్కూల్ రెఫ్యూజల్. ముందుగా సడన్గా వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అవ్వడం, పేరెంట్స్కి చెప్తూ ఉంటారు కొన్ని రోజుల ముందు నుంచి భయం వస్తుంది, నాకు ఎగ్జామ్ అంటే టెన్షన్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జామ్ ఫేస్ చేయడానికి భయం వేసి సడన్గా స్టమక్ పెయిన్ రావడం, హెడేక్ రావడం. ఈ చేంజెస్ వల్ల ఏంటంటే వాళ్ళకి యాంగ్జైటీ ఎక్కువగా పెరిగిపోయి సడన్గా స్కూల్ డ్రాప్అవుట్స్ అవుతున్నారు. స్కూల్ 1 or 2 డేస్ మానేసిన తర్వాత కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతుంటే, అది ప్రొలాంగ్గా మోర్ దాన్ 1 మంత్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళు నియర్ బై సైకాట్రిస్ట్ అనేది వాళ్ళు మీట్ అవ్వాలి. ఈ చేంజెస్తో పాటు నాక్టర్నల్ ఎన్యూరిసిస్ అంటారు, అంటే నైట్ టైము నిద్రలోని టాయిలెట్ పోయడం అనేది కూడా ఈ మధ్యకాలంలో పిల్లల్లో స్టార్ట్ అవుతుంది. అంటే 8th క్లాస్ 9th క్లాస్ పిల్లల్లో కూడా ఈ యాంగ్జైటీ వల్ల కూడా ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దీనికి కూడా గల కారణాలు అనేది మనం విశ్లేషించుకోవాలి. దీంతో పాటు ఏంటంటే ఎక్కువ గేమ్స్, మొబైల్ ఎక్కువ యూజ్ చేయడము, ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేయడం, స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వడం. ఈ స్క్రీన్ టైం ఇంక్రీజ్ అవ్వడం వల్ల కూడా అకాడమిక్ పెర్ఫార్మెన్సెస్ చాలా తగ్గిపోవడం సడన్గా. ఈ రకమైన చేంజెస్ ఒకటి. తర్వాత చాలా విపరీతమైన కోపం రావడం, ఎక్కువగా అరవడం, రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవడం, సెల్ఫ్ హార్మింగ్ బిహేవియర్. ఈ రకమైన చేంజెస్ ఏమైనా తల్లిదండ్రులు గమనిస్తే కనుక మీ నియర్ బై సైకాట్రిస్ట్ని మీట్ అవ్వడం వల్ల దానికి సొల్యూషన్ దొరుకుతుంది. చాలా బాగా చెప్పారు డాక్టర్, ఇది పేరెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. అసలు సైకాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి డాక్టర్? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మెయిన్ సైకాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటంటేనండి, ఒక సైకాట్రిస్ట్ ఆ మానసిక తీవ్రతని అనలైసిస్ చేసి అది ఎంత తీవ్రతలో ఉందో చూసి, అది మైల్డ్, మోడరేట్, సివియర్లో ఉందో చూసి మేము అవసరమైతే వాళ్ళకి సైకాలజిస్ట్లకి రిఫర్ చేస్తామమ్మా. మోడరేట్, సివియర్లో ఉంటే మేము మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ తీవ్రత సిమ్టమ్స్ని స్టెబిలైజ్ చేసి థెరపీస్ అనేది కన్సిడర్ చేస్తాం. సైకాలజిస్టులు ఏంటంటే వేరియస్ డిగ్రీస్ తీసుకుంటారు, బీఎస్సీ, బీఏ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంఫిల్, క్లినికల్ సైకాలజిస్టులు ఉంటారు. వాళ్ళు ఈ ఎమోషన్స్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి కౌన్సిలింగ్స్ అనేవి తీసుకుంటారు. థ్యాంక్స్ డాక్టర్, చాలా బాగా చెప్పారు. ఈ హెల్త్ అనాలిసిస్ అంతా మనం చాట్‌జీపీటీ, ఏఐ చేసి తెలుసుకోవచ్చు కదా డాక్టర్. మనము డాక్టర్స్ని ఎందుకు కన్సల్ట్ అవ్వాలి? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ పర్ణిక. ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఫస్ట్ నాకన్నా, మా డాక్టర్స్ కన్నా ముందుగా చాట్‌జీపీటీని, ఏఐ అడిగి తెలుసుకుంటున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళే నష్టపోతున్నారన్నమాట. ముందుగా ఏంటంటే చాట్‌జీపీటీ అనేది మ్యాన్ టు మ్యాన్, అంటే వాళ్ళుని ఆ చాట్‌జీపీటీతో పాటే వాళ్ళకి ఆన్సర్స్ వస్తాయి. బట్ మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటున్నారు, వాళ్ళ పేరెంట్స్‌ని మేము అడుగుతాము క్వెషన్స్, పేషెంట్‌ని అడుగుతాము. మొత్తం వాళ్ళ బిహేవియర్ అంతా హౌస్‌లో ఎలా ఉందో చూసి వాళ్ళని అనాలిసిస్ చేసి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం. చాట్‌జీపీటీలో వీళ్ళు చూడడం వల్ల ఏంటంటే అది ఇచ్చే సూచనలు పాటించుకుని ఇంకా లేట్ చేసుకుంటున్నారు ట్రీట్మెంట్. పోనీ కౌన్సిలింగ్ గాని కూడా లేట్ అవుతుంది, డీవియేట్ అవుతున్నారు ట్రీట్మెంట్ నుంచి. దాని కన్నా ఫస్ట్ ముందుగా మీ నియర్ బై సైకాట్రిస్ట్ దగ్గరికి వస్తే హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఓకే డాక్టర్. ఫిజికల్ హెల్త్ లానే మన మెంటల్ హెల్త్‌ని కూడా మనం కేర్ తీసుకోవాలి కదా డాక్టర్. దాన్ని ఎలా కేర్ తీసుకోవాలో కొన్ని సజెషన్స్ ఇస్తారా మాకు? డెఫినెట్‌గా అయితే ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ కూడా చాలా ముఖ్యమమ్మా. సో పిల్లల నుంచి పెద్దల వరకు ఏజ్ లిమిట్ అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఫిజికల్ హెల్త్‌తో పాటు మెంటల్ హెల్త్ కూడా వాళ్ళు సేవ్ చేసి కాపాడుకోవాలి. దీన్ని ఎలా అంటే గనక రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, అండ్ నెక్స్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం. వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఏ మోస్తారులో ఉందో, మైల్డ్, మోడరేట్, సివియర్ లాగా స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళు ఎంత స్ట్రెస్ పడుతున్నారో చూసుకుని వాళ్ళ బ్యాలెన్స్ ఎలా అవుతున్నారు. కొంతమంది జూంబా డాన్స్ ద్వారా రిలీఫ్ అవుతారు, కొంతమంది యోగా ద్వారా, కొంతమంది 1 అవర్ వాకింగ్‌కి వెళ్ళడం వల్ల. లేదు, వీక్లీ వన్స్ కనీసం ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ ట్రిప్స్, అంటే ఎక్కడికి ఊరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో ఎక్కడన్నా చిన్న పార్క్‌కి గానీ, ఏదన్నా ఒక చిన్న డిన్నర్ టైమ్‌కి గానీ, ఫ్యామిలీ డిన్నర్ టైమ్ గానీ ప్లాన్ చేసుకొని వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అనేది లిమిట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్‌తో కానీ కమ్యూనికేట్ అవ్వకుండా ఏంటంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఫస్ట్ ఇక్కడ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ వల్ల కూడా ఈ మెంటల్ హెల్త్ ఇంబాలెన్స్ అనేది వస్తుంది.
ఏది జరిగినా సరే పిల్లలు ఫస్ట్ ఇంట్లో వాళ్ళతో పేరెంట్స్‌తో షేర్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చే సూచనలు వాళ్ళు పాటించాలి. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఉంటే గనక డెఫినిట్‌గా ఈ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ అనేది ఉంటది. ఓకే డాక్టర్. ఈ సజెషన్స్ మేము ఫాలో అవుతాం. ప్రెజెంట్ జనరేషన్ కిడ్స్‌లో స్ట్రెస్ ఎందుకు ఎక్కువవుతుంది డాక్టర్? యాక్చువల్లీ కరోనా తర్వాతమ్మ ప్రెజెంట్ జనరేషన్‌లో కిడ్స్‌లోని, అడల్ట్స్‌లోని, పెద్దల్లోని చాలా మందిలో ఏంటంటే ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే మెయిన్‌గా ఏంటంటే మొబైల్ అడిక్షన్, ల్యాప్ ల్యాప్‌టాప్ అడిక్షన్స్ కానీ, ట్యాబ్స్ ఎక్కువ వాడుతున్నారు. స్క్రీన్ టైమ్ ఎక్కువ. ఇంకా మొత్తానికి చెప్పాలంటే ఒక వర్డ్‌లో స్క్రీన్ టైమ్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. స్కూల్ నుంచి రాగానే కూడా మెయిన్‌గా ఏంటంటే టీవీ చూడాలి అనేది ఉంటుంది. అసలు ఆడుకోవడానికి పిల్లలు బయటికి వెళ్ళట్లేదు. మా డేస్‌లో అయితే మేము చాలా హ్యాపీగా బయటికి వెళ్ళి చక్కగా పిల్లలందరం కలిసి ఆడుకునేవాళ్ళం. గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళేవాళ్ళము. పార్క్స్‌లో ఎక్కువ ఆడుకునేవాళ్ళం. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే మేమెక్కువ గ్రూప్ ఆఫ్ ది పీపుల్‌తో మేము పెరిగాం. మీరేంటంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడం వల్ల ఐసోలేట్ అవుతున్నారు పిల్లలు. ఈ ఐసోలేట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్నేహితులుగా ఒక ఫోను, ఒక టీవీ, ఒక ట్యాబ్ మాత్రమే అనుకుంటున్నారు. బయట కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కూడా వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. సో, అందుకని ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువవుతున్నాయి. అండ్ వీట్లి వల్ల ఏంటంటే ఈ ఫోను అడిక్షన్ వల్ల కూడా చాలామంది పిల్లలు త్వరగా పడుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే 8:30, 9కి పడుకోవడం అనేది వాళ్ళకి చాలా వింతగా అనిపిస్తుంది. నా దగ్గరకొచ్చిన కిడ్స్‌కి మీరందరూ ఏ టైంకి పడుకుంటారంటే 11కి పడుకుంటాం, 11:30కి పడుకుంటాము అని చెప్తున్నారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! మార్నింగ్ ఏ టైంకి లెగుస్తారని అడుగుతుంటే పేరెంట్స్ కూడా ఎలా చెప్తున్నారంటే లేట్‌గా లేస్తారండి. 10కి లెగుస్తారు, 11కి లెగుస్తారు. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడూ కూడా మీ స్లీప్ టైమ్ అనేది కరెక్ట్‌గా ఒక టైంకి పడుకోవడం, ఒక టైంకి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. అంటే మీరిప్పుడు కిడ్స్ కాబట్టి యూ షుడ్ స్లీప్ బై 9 ఆర్ 9:30 అండ్ యూ షుడ్ వేకప్ బై 6:30 ఆర్ 6:00. ఇది ఇలా మెయింటైన్ చేస్తే మాత్రం మీరు చాలా మటుకు స్ట్రెస్ నుంచి బయటపడతారు ఫస్ట్. ఓకే. మా ఫ్రెండ్స్ దగ్గర, టీచర్స్ దగ్గర నేను ఏడీహెచ్‌డీ, ఆటిజం, స్పెషల్ చైల్డ్ అని వింటున్నాను డాక్టర్. అసలు ఆ టర్మ్స్ ఏంటి డాక్టర్? సో, ఇది వెరీ గుడ్ క్వెషన్ అమ్మా. అంటే ఈ ఆటిజం, ఏడీహెచ్‌డీ, స్పెషల్ చైల్డ్ ఈ టర్మ్స్ అయితే కొత్తవి కాదు నాన్న. ఇప్పుడు కరోనా తర్వాత ఏంటంటే ఈ ప్రివలెన్స్ రేట్ అంటే ఈ కిడ్స్ యొక్క రేట్స్ బాగా ఇంక్రీజ్ అయినాయన్నమాట. ఈ పిల్లలలోని ఈ లక్షణాలు. ఎందుకంటే మెయిన్‌గా స్క్రీన్ టైమ్, యూజెస్ ఆఫ్ ఫోన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఫర్ పేరెంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ కిడ్స్ కూడా అవ్వచ్చు. అవ్వచ్చు అంటున్నాను. ఇదే కారణం అని నేను చెప్పట్లేదు. బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి నాన్న. సో, మెయిన్‌గా ఈ టర్మ్స్ మనం తెలుసుకునే ముందు కొన్ని వర్డ్స్ నేను చెప్తాను. అంటే మైల్‌స్టోన్స్ అంటారు. పిల్లల్లో ఏంటంటే ప్రతి పిల్లల్లోని వాళ్ళ ఎదుగుదలలో పుట్టినప్పటి నుంచి ఒక 5 ఇయర్స్ వచ్చేంత వరకు డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ అని అంటారు. ఓకే. డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్ అంటే ఏజ్ అప్రోప్రియేట్ స్కిల్స్ అండ్ బిహేవియరల్ చేంజెస్ దే అచీవ్ అకార్డింగ్ టు దేర్ ఏజ్ అండి. అంటే ఇప్పుడు 3 నెలల బాబు గాని, పాప గాని వాళ్ళ మదర్‌ని చూసి నవ్వడం, సోషల్ స్మైల్ అనేది, నెక్ హోల్డింగ్ అనేది, 6 మంత్స్ టు 8 మంత్స్‌లో వాళ్ళు ఇండివిడ్యువల్‌గా సిట్టింగ్ కెపాసిటీ, 1 ఇయర్ వచ్చేసరికి నడవడం, 18 మంత్స్ వచ్చేసరికి చిన్న చిన్న బుడ్డి బుడ్డి మాటలు మాట్లాడడం, 2 ½ ఇయర్స్ వచ్చేసరికి ఒక చిన్న వర్డ్స్ ఫ్రేమ్ చేసి చెప్పగలగడం. ఇవన్నీ ఏంటంటే డెవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్. ఇవి పిల్లల్లో గనక మీరు ఎర్లీగా గుర్తిస్తే అంటే మా పాప ఏంటి మాట్లాడట్లేదు, మా బాబు ఏంటి మాట్లాడట్లేదు అంటే చాలామంది ఏంటంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డీవియేట్ చేస్తారు. అంటే మీ మేనత్త లేట్‌గా మాట్లాడింది, బాబుకి కూడా లేట్‌గా మాటలొస్తాయి. మీ నాన్న ఇలాగే లేట్‌గా మాట్లాడేవాడు, మీ నాన్న ఇలాగే అల్లరి చేసేవాడు అనేది అంటూ ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే ఈ ఇవి గుర్తించలేకపోతున్నారన్నమాట. ఈ డిలేడ్ మైల్‌స్టోన్స్ అంటారు. డిలేడ్ మైల్‌స్టోన్స్ అంటే 1 ఇయర్‌కి నడవాల్సిన ఒక బాబు 18 నెలలకి నడిస్తే ఎందుకు లేట్‌గా నడిచాడనేది దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ గాని, లేదు వాళ్ళు చెప్పడం వల్ల ఒక దగ్గరలో వచ్చిన సైకియాట్రిస్ట్‌ని గాని వాళ్ళు మీట్ అవుతే, పిల్లల్ని ఎర్లీగా అసెస్ చేయించుకోవాలన్నమాట. వీళ్ళు కరెక్ట్‌గా ఎదుగుతున్నారా లేదా అనేది. సో, వీళ్ళలోని కొన్ని బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి నాన్న. ఏడీహెచ్‌డీ అన్నావు కదా! ఏడీహెచ్‌డీ అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అన్నమాట. వీళ్ళకి మెయిన్‌గా ముఖ్యంగా ఏంటంటే ఇన్‌అటెన్షన్. ఒక దగ్గర కూర్చోలేకపోవడం, ఒక దగ్గర ఫోకస్ చేయలేకపోవడం, హైపర్ యాక్టివిటీ చాలా తీవ్రమైన అల్లరి చేస్తూ ఉంటారు, రెస్ట్‌లెస్‌గా ఉంటారు. అండ్ వీళ్ళేంటంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఉంటది. అండ్ ఆటిజంకి, ఏడీహెచ్‌డీ ఏంటంటే స్పీచ్ డిలేస్ కూడా ఎక్కువుంటాయి. ఈ ఆటిజం కిడ్స్ ఏంటంటే దే ప్రిఫర్ సోషలైజ్డ్ దే ప్రిఫర్ అంటే సోషల్ ఐసోలేషన్. అంటే వాళ్ళు ఒక్కళ్ళే ఉండడం, ఒక దగ్గరే ఆడుకోవడం,
రిపిటేటివ్ మూమెంట్స్ చేయడం, ఇలా చేతిని ఎక్కువ సార్లు ఊపుతూ ఉండడం, ఇలాంటి కొన్ని లక్షణాలు అనేవి పిల్లల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే మన ప్రేమ కొద్దీ అవి మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటాం. మనం యాక్సెప్ట్ చేయరు పిల్లలు. మీ బాబు ఇలాగా ఏడిహెచ్డి అట్ రిస్క్లో ఉన్నాడు, మీ బాబు ఆటిజం అట్ రిస్క్లో ఉన్నాడు. మనం ఏంటంటే పిల్లల్ని కూడా డయాగ్నోసిస్ చేయకూడదు. ప్రాపర్గా సైకాట్రిస్ట్కి చూపించకుండా మనం ఆ టర్మ్స్ కూడా యూస్ చేయకూడదు. ఆటిజం, ఏడిహెచ్డి అన్న టర్మ్స్ కూడా బయట ఎక్కడెక్కడో అసెస్మెంట్స్ చేయించుకుని మీరు మీ కిడ్కి ఆ లేబులింగ్ కూడా చేయకండి. మీరు మీ దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ని కానీ పిడియాట్రిషియన్స్ని కానీ కలిసి మీ బాబుని కానీ పాపని కానీ ఎందుకు డిలేడ్ డెవలప్మెంటల్ ఉందో చూసుకుని అసెస్మెంట్ చేయించుకున్న తర్వాత దానికి ఎలాంటి థెరపీస్ ఇప్పించుకుంటే బాగుంటుంది అనేది ఒక డాక్టర్ని కలిసి కన్సల్ట్ చేస్తే మీ కిడ్స్ని సేవ్ చేసినట్టు అవుతుంది. ఓకే అమ్మా. ఓకే డాక్టర్. సో మెయిన్గా ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ ద కిడ్స్. ఓకే డాక్టర్, పేరెంట్స్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఓకేనా. ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ డాక్టర్? ఎందుకంటే అమ్మ పిల్లల భవిష్యత్తు అంతా కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ మీదే ఉంది. ఫస్ట్ మనం ఈ మాట్లాడట్లేదు, కనీసం ఊ ఆ అని కూడా అనట్లేదు అన్నది మనం 18 నెలల నుంచి 20 నెలల్లో కనుక పిల్లల్లో గుర్తిస్తే కనుక ఒక సైకాట్రిస్ట్ తీసుకొస్తే అది మనం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి అనేది వాళ్ళని రిఫర్ చేస్తాం. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొన్ని థెరపీస్ ఉంటాయి నాన్న. స్పీచ్ డిలేలో స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ. సో ఆక్యుపేషనల్ థెరపీ అంటే కనుక వాళ్ళ ఇండివిజువల్ స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వేది. అండ్ బిహేవియరల్ థెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కొన్ని థెరపీస్ అనేవి ఉంటాయి. ఇవి పిల్లల్లో బిలో 5 ఇయర్స్కి కనుక మనం పిల్లల్లో కనుక ఈ థెరపీస్ అడ్వైస్ చేసి వాళ్ళు రెగ్యులర్గా పేరెంట్స్ ఈ థెరపీస్ చేయించుకుంటే కనుక పిల్లలు ఏడిహెచ్డి అట్ రిస్క్, ఆటిజం అట్ రిస్క్ ఉన్న పిల్లలు సేవ్ అవుతారు. ఆల్రెడీ ఆటిజం, ఏడిహెచ్డి అని మనం కన్ఫర్మ్ చేసేస్తే కనుక వాళ్ళల్లో లైఫ్ స్కిల్స్ అనేది ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళని పేరెంట్స్ని కూడా కౌన్సిల్ చేయాలి ఇక్కడ. సో ఈ థెరపీ అనేది ఇక్కడ 1 అవర్ జరిగితే కనుక వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా పిల్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఇక్కడ చెప్తాం. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే డాక్టర్, చాలా బాగా. జనరల్లీ ప్రీ టీనేజెస్లో కనిపించే బిహేవియరల్ చేంజెస్ ఏంటి డాక్టర్? ప్రీ టీనేజర్స్లో కనిపించే బిహేవియరల్ సిమ్టమ్స్ ఏంటంటే నాన్న ప్రజెంట్ వాళ్ళకి ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేషెన్సీ. ఏదైనా వాళ్ళు ఒకటి అనుకుంటే కనుక నిమిషాల్లో సెకండ్స్లో ఇలా బ్లింకిట్లో వచ్చినట్టుగా వాళ్ళకి అది జరిగిపోవాలి. సో అది జరగకపోతే మాత్రం వాళ్ళు చాలా ఫైర్ అవుట్ అయిపోతున్నారు. యాంగర్ అవుట్ బస్ట్, ఇరిటేషన్ ఒకటి. మెయిన్గా ఏంటంటే చాలా ఎక్కువ మందిలో ఏంటంటే అథారిటేటివ్ ఫిగర్స్ అంటారు, అంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వడం, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద ఎల్డర్ పీపుల్కి అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ, కొంత ఈ తీవ్రత కనుక ఎక్కువైతే ఏంటంటే వాళ్ళు ట్రూవాన్స్ అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, తర్వాత ఏంటంటే బాగా అబ్యూజింగ్ టు ద పేరెంట్స్, చాలా గట్టిగా పెద్ద పెద్ద మాటలతో వాళ్ళని దూషించడం కానీ, నిద్రపోకపోవడం, ఈ స్టీలింగ్ కూడా ఈ మధ్యన ఏంటంటే చిన్న చిన్న దొంగతనాలే ఇంటి దొంగని వేసుకోవడన్నా పట్టడం అన్నట్టు కొంతమందిలో, చాలా తక్కువ మందిలో చెప్తున్నాను, అందరి పిల్లల్లో నేను చెప్పట్లేదండి. సో ఈ స్టీలింగ్ అంటే ఇంట్లో వస్తువులు కూడా దొంగలించడము, ఎందుకంటే బయట ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడం కోసం ఇంటిలో వస్తువులు దొంగతనం చేయడం కూడా పిల్లల్లో జరుగుతుంది. దీంతో పాటు కూడా రీసెంట్గా ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ పిల్లల్లో అంటే మగపిల్లలు అండ్ ఆడపిల్లలు అని నేను చెప్పట్లేదు. చాలా తక్కువ మందిలో కూడా ఎడిక్షన్స్, ఫోన్ ఎడిక్షన్, ఆల్కహాల్, ఈ సిగరెట్స్ ఇలాంటి ఎడిక్షన్స్ కూడా చూస్తున్నాం అన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ ప్రీ టీనేజర్స్ అనేది చాలా ముఖ్యమైన సిమ్టమ్స్, అంటే బిహేవియరల్ చేంజెస్ కనుక గుర్తిస్తే ఇట్ ఈస్ బెటర్ టు బ్రింగ్ యువర్ చైల్డ్ ఫర్ కౌన్సిలింగ్. నేను ట్రీట్మెంట్ గురించి మాట్లాడట్లేదు. మీకేమన్నా మీ పిల్లల్లో చిన్నపాటి బిహేవియరల్ కనిపిస్తే కనుక మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గర రావడానికి స్టిగ్మా ఫీల్ అవ్వకండి. మన ఇండియన్ కంట్రీలో ఏంటంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఏంటంటే ఒక పిచ్చికి సంబంధించి చూపిస్తున్నామేమో, ఒక పిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామేమో, మా అబ్బాయికి పిచ్చి ఉందా, మా అమ్మాయికి పిచ్చి ఉందా అనేది మీరు లేబుల్ చేసుకోవద్దు దయచేసి. ఇట్ ఈస్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ సేవ్ చేయడానికి, వాళ్ళ బిహేవియర్ని మనం కొన్ని కంట్రోల్ చేయడానికి, అది కొన్ని కౌన్సిలింగ్స్ ద్వారా, కొన్ని టిప్స్ ద్వారా కూడా అది తగ్గుతాయి అన్నమాట. అందరికీ ట్రీట్మెంట్ అవసరం లేకపోవచ్చు, కొంతమందికి కౌన్సిలింగ్లో కూడా తగ్గచ్చు. సో ఏంటంటే ఫస్ట్ స్టిగ్మా ఉండకూడదు. ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నామంటే అది స్టిగ్మా తీసేసి వాళ్ళతో ఫ్రీగా, సో మా పాపలో ఈ చేంజెస్ మేము చూస్తున్నాము, మా బాబులో ఈ మధ్యన ఈ చేంజెస్ చూస్తున్నాం అని మీరు చెప్తే అది మీరు అనుకున్నది రైటా రాంగ్గా కూడా మేము చెప్పి పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల కూడా దీని నుంచి బయటపడతారు. ఓకే.
ఓకేనా? ఓకే డాక్టర్, పేరెంట్స్ బాగా హెల్ప్. ప్లే టైం అసలు ఎంతవరకు ఇంపార్టెంట్ డాక్టర్? ఆడుకోవడం వల్ల నిజంగా మన బ్రెయిన్ పవర్ పెరుగుతుందా? డెఫినెట్లీ పెరుగుతుంది పర్ణిక. ప్లే టైమ్ అనేది ప్రతి బాల్యంలో ప్రతి కిడ్‌కి వాళ్ళ బాల్యం ఆ పీరియడ్‌లో ఏంటంటే చాలా ఒక మంచి మూమెంట్స్ మాట. ఈ పిల్లలందరూ కలిసి ముగ్గురో, నలుగురో, ఐదుగురో వీలైతే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ గానీ, సిస్టర్స్ గానీ అందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వాళ్ళు ఆడుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఫస్ట్ స్ట్రెస్ అంతా తగ్గిపోతది. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది పర్టిక్యులర్‌గా ఈ రోజుల్లో పిల్లలు ఎవరు చేయట్లేదు. చాలా స్కూల్స్‌లో కూడా ప్లే ఏరియాస్ కూడా ఉండట్లేదు. సో వీళ్ళు స్కూల్లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు అలాగే కూర్చుండిపోయి చదువుకొని ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన వెంటనే హోంవర్క్స్ రాసుకోవడం, వెంటనే తినడము, పడుకోవడం ఇలా జరుగుతుంది. బట్ ఈ ప్లే టైమ్ అనేది ఎవరు కూడా దాని ఇంపార్టెన్స్ అనేది గుర్తించట్లేదు. డెఫినెట్‌గా మీరు ఇంటికొచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ లేదా 1 అవర్ అన్నా సరే మీరు ఆడుకోవడం వల్ల ఫ్రెష్ అవుతారు. హ్యాపీగా ఉంటది. మీ మొత్తం స్కూల్లో జరిగిన స్ట్రెస్ అంతా తగ్గుతది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు స్మార్ట్ వర్క్ అనేది అలవాటవుతది. లేదంటే ఏంటంటే బర్న్‌ఔట్ అయిపోతారు. లేదంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే స్ట్రెస్ ఔట్ అయిపోతున్నారు పిల్లలు. అంటే కొన్ని కొన్ని పదాలు కూడా పిల్లలు వాడేస్తున్నారు. ఐ యామ్ స్ట్రెస్డ్ ఔట్, ఐ యామ్ డిప్రెస్డ్, ఐ యామ్ వెరీ లో. సో, ఈ వర్డ్స్ అనేవి మా జనరేషన్‌లో మాకెవ్వరికీ తెలీవసల. బట్ ఇప్పుడు నా దగ్గరకొచ్చే పిల్లలేంటంటే ఎక్కువ స్ట్రెస్ ఔట్ అయిపోతున్నాను. నేను చదవను. నేను ఇండివిడ్యువల్‌గా వర్క్ చేసుకుంటాను. నేను ఏదో ఒక రకంగా వాళ్ళు వెక్స్ అయిపోతున్నారు. ఇదంతా ఎందుకంటే ప్లే టైమ్ లేకపోవడం వల్ల. ఓకే. నేను అలాంటి పిల్లలకి ఏమి ఇస్తానంటే సలహా ఖచ్చితంగా ఒక 1 అవర్ అనేది మీరు ఆడుకోండి. ప్రశాంతంగా యూ ప్లే. ఎంత వీలైతే అంత. మీకక్కడ ఎవరు పిల్లలు లేరనుకోండి, కనీసం మీ గ్రాండ్ పేరెంట్స్‌తో చెస్ ఆడుకోండి, క్యారమ్స్ ఆడుకోండి, లేదా షటిల్ ఆడుకోండి. ఏ రకంగా అయినా సరే ప్లే టైమ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. అదే మీకు బెస్ట్ మూమెంట్స్. మీరు పెద్దయిన తర్వాత కూడా మీకు గుర్తుండేదేంటంటే, చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి మీకు గుర్తుంటాయి. ఓకేనాన్న? ఓకే డాక్టర్, మా కిడ్స్ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. టీనేజ్‌లోకి ఎంటర్ అవుతున్న కిడ్స్‌తో పేరెంట్స్ మంచి కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి డాక్టర్? ఆళ్ళ మూడ్ స్వింగ్స్‌ని ఆళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి? ఇది కూడా చాలా మంచి క్వెషన్ అమ్మా. దేర్ ఆర్ 2 సెక్టార్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారండి. దే ఆర్ వెరీ మోర్ టార్గెటెడ్ మాట. అంటే సిక్స్త్ నుంచే ఇంకా వాళ్ళ ఐఐటీ రీచ్ అయిపోవాలి. 10థ్‌కే డాక్టర్ సీట్ వచ్చేయాలి అన్నట్టుగా కొన్ని ఐఏఎస్ అయిపోవాలనేవి టార్గెట్స్ ఎక్కువ పిల్లలకి బర్డెన్ పెడతా ఉంటారు. అండ్ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఆహ్, ఎలా ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా పిల్లల్ని వదిలేస్తుంటే దే ఆర్ అడిక్టెడ్ టు ఫోన్ గానీ డీవియేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఫస్ట్ పేరెంట్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ టైమ్ ఆన్ ద కిడ్స్. అంటే కొంచెం ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ టైమ్‌ని కిడ్స్‌ల మీద ఇన్వెస్ట్ చేసి, డైలీ వాళ్ళ స్కూల్‌లో జరుగుతున్న విషయాల గురించి ఫస్ట్ కనుక్కోండి. అంటే మీరు ఏం ఫేస్ చేస్తున్నారు? ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు స్కూల్‌లో? ఎటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఎనీ బుల్లీయింగ్ ఫేస్ చేస్తున్నారా? ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారా? ఏదన్నా ఒక సబ్జెక్ట్‌లో మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్‌లో అనేది వాళ్ళు కష్టపడతారు. అర్థం కాకపోవచ్చు. సో, దేంట్లోనే హెల్ప్ కావాలా? అనేది ఈ కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ పేరెంట్స్ అడగాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఈ మూడ్ స్వింగ్స్ అన్నావు కదా నాన్న! ఈ మూడ్ స్వింగ్స్ అనేవి ఏంటంటే 10 ఇయర్స్ దాటిన పిల్లలకి ఖచ్చితంగా ఏంటంటే కొంచెం టీనేజ్‌లోకి ఎంటర్ అవుతుంటారు కాబట్టి, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఈ మూడ్ స్వింగ్స్ అనేవి పిల్లల్లో వస్తది. ఈ మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేయడానికి ఏంటంటే ఇక్కడ మరి ప్లే టైమ్ లేదు కదా! ప్లే టైమ్ ఉండుంటే వాళ్ళకి స్ట్రెస్ అంతా తగ్గి హార్మోనల్ ఇంబాలెన్స్ అంతా కంట్రోల్ అయ్యి కొంచెం బావుంటారు. ఇక్కడేంటంటే ప్లే టైమ్ లేక ఈ స్ట్రెస్ స్కూల్స్‌లో కూడా కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అనేవి వస్తుంటాయి. సో, మెయిన్ ఏంటంటే ప్రాపర్ టైమ్ మేనేజ్‌మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కిడ్స్‌లోని. అండ్ పిల్లల్లో ఎంత ఇంపార్టెంటో పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రాపర్ టైమ్ వాళ్ళని ఇన్వెస్ట్ చేయాలి. పేరెంట్స్ కూడా వర్క్ బిజీలో ఉంటున్నారు కదా డాక్టర్! మరి వాళ్ళు టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలి? ఎలా చేయాలంటే నాన్న పేరెంట్స్ ఇంటికొచ్చే టైంకి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం చూసుకొని వాళ్ళకి కరెక్ట్‌గా డిన్నర్ టైమ్ అనేది ప్లాన్ చేసుకొని వాళ్ళతో ప్రాపర్ కమ్యూనికేషన్ నాన్న. సో, రోజు స్కూల్‌లో ఏం జరుగుతుందనేది పేరెంట్స్‌కి పిల్లలు ఖచ్చితంగా చెప్పాలి. చెప్పి తీరాలి. ఇప్పుడు మా పిల్లలన్నా సరే ఒక్కొక్క రోజు మర్చిపోతూ ఉంటారు. నేను అడుగుతా ఉంటాను. ఏంటంటే అలా చెప్పడం వల్ల ఏముంటదంటే పిల్లల్లోని ఆ భయము, బెరుకు అనేది పోతది ఫస్ట్. ఆ భయం బెరుకుపోయి షేరింగ్ అనేది ఓకే. మన ఇంటికొచ్చాక పేరెంట్స్‌కి అన్నీ చెప్పాలి అనేది అలవాటవుతది. సో, అలవాటవ్వడం వల్ల మనం కూడా ఏంటంటే పిల్లల్లోని ఈ చేంజెస్ స్టార్ట్ అవుతున్నాయంటే శ్రద్ధ పెట్టడం. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే ఫస్ట్ మెయిన్ మార్క్స్ కాదు. క్లాస్ టాపర్ వచ్చారా?
ఇది కాదు. డిసిప్లైన్‌గా స్కూల్‌కి వెళ్తున్నారా లేదా అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ వాళ్ళు నోట్స్ కరెక్ట్‌గా రాస్తున్నారా లేదా చూసుకోండి. ఒక టీనేజర్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఎక్కువ అవుతున్నాయా లేదా? మెయిన్ ఇలాంటి కాన్సెప్ట్స్ తనకి బేబీకి అంటే ప్రీ టీనేజర్స్ అన్నారు కదా! మీరు టీనేజర్స్ అన్నారు కదా నాన్న 10-14 ఇయర్స్ పిల్లలకి మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ అర్థమవుతుందా లేదా అనేది చూసుకోండి. మార్కులు కాదు. మార్కుల నుంచి పిల్లల యొక్క టాలెంట్‌ని అసెస్ చేయొద్దు. వాళ్ళు మంచిగా ఫ్లరిష్ అవుతారు. మనం వాళ్ళకి ఆ టైం వాళ్ళకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే దే షుడ్ బి వెరీ డిసిప్లైన్ ఇన్ దేర్ లైఫ్. అండ్ నెక్స్ట్ వాళ్ళు చదివేది కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమవుతుందో లేదో వాళ్ళు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ట్రూత్ఫుల్గా ఉండాలి. అంటే ఇవన్నీ 10-14 ఇయర్స్ అనేవి ఈ లక్షణాలు వాళ్ళకి అలవాటైపోతే గనక త్రూఅవుట్ దేర్ లైఫ్ వాళ్ళు అలాగే ఫ్లరిష్ అవుతారు మంచిగా. ఓకే అమ్మా. సో అంటే ఇప్పుడు తెలియక పిల్లలు అబద్ధం చెప్తా ఉంటారు. అది తెలియక చెప్తారు అబద్ధం. పేరెంట్స్ నా దగ్గరకొచ్చిన లేడు వీడు అబద్ధం చెప్పాడు. వీడు కావాలని అబద్ధాలు చెప్పేస్తున్నాడు అని నాతో చెప్తా ఉంటారు. నేను పిల్లల్ని బయట కూర్చోబెట్టి పేరెంట్స్ చెప్తాను. మీరు దయచేసి పిల్లల్ని అలా అనొద్దు. అబద్ధం చెప్పేసాడు కావాలని అబద్ధం చెప్పరు. భయం మీద వీళ్ళు కొడతారనో, లేతే తిడతారనో, లేతే తను షేమ్ అయిపోతాడేమో అనుకుని వాళ్ళు అబద్ధం చెప్తా ఉంటారు. సో, ఈ అబద్ధం చెప్పడం అనేది తప్పే గానీ, తను ఏ సిట్యుయేషన్‌లో అబద్ధం చెప్తున్నాడే అనేది పేరెంట్స్ కూడా ఫస్ట్ ఆలోచించుకొని వాళ్ళతో మంచిగా ఫ్రెండ్‌షిప్ లాగా ఉండాలి. ఓకే. ఫ్రెండ్స్‌లా ఉండాలి మెయిన్. తర్వాత పేరెంట్స్‌లా కూడా మనం గైడ్ చేయాలి వాళ్ళని. ఒక కరెక్ట్ పాత్‌లోని గైడ్ చేయాలి. సో, ఇట్ షుడ్ బి లైక్ మ్యూచువల్ మాట. ఓకే. ఓకే డాక్టర్, చాలా బాగా చెప్పారు. డాక్టర్, ఫోను, టీవీ చూడొద్దంటున్నారు. మరి ఫ్రీ టైమ్‌లో మేము ఏం చేయాలి? సో, మీరు ఫ్రీ టైమ్‌లో ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్లే టైమ్ అండ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇండోర్ గేమ్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే స్టోరీ రీడింగ్. స్టోరీ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీ పిల్లల్లో. మీకిప్పుడే మోర్ టైమ్ ఉంటది కదా! మీరు పిల్లలు కథలు చదువుకోవడానికి. మా ఏజ్‌కొచ్చేసరికి మేము అంతా వర్క్‌లో బిజీ అని ఫ్యామిలీ రన్ చేయడం ఇవన్నీ మల్టిపుల్ టాస్క్‌లుంటాయి. బట్ మీ టాస్క్స్ ఏంటంటే హ్యాపీగా యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ గుడ్ పర్పసెస్. సో, స్టోరీ రీడింగ్ గానీ, ఎవరి రిలీజియన్‌కి తగ్గట్టుగా హోలీ బుక్స్‌లోని మంచి మంచి షార్ట్ స్టోరీస్ ఉంటాయి. ఓకే నాన్న. ఆ షార్ట్ స్టోరీస్ హోలీ బుక్స్ నుంచి చదివి మీరే దాన్ని మీ సిస్టర్స్‌కి గానీ, మీ మదర్, ఫాదర్‌కి గానీ చెప్పొచ్చు కథలు. అలా లీజర్ టైమ్‌లో అంటే చక్కగా ఏంటంటే మీరు కథల పుస్తకాలు ఏమన్నా మీకు నచ్చిన కథల పుస్తకాలు మీరే సెలెక్ట్ చేసుకొని చదవడం అనేది స్టార్ట్ చేయండి. అండ్ నేనైతే గనక కిడ్స్‌కి కంపల్సరీ పేరెంట్స్‌ని ఒక చిన్న స్మాల్ స్టోరీ అయినా చదివి వినిపించమంటాను. లేదంటే ఈ ప్రీ టీనేజర్స్ మీరున్నారు కదా! పడుకోవడానికి కష్టపడతారు కదా! మరి ఎర్లీగా 9:30కి, 10కి నిద్ర రాదంటారు. అలాంటి టైంలో మీరు ఒక 5, 10 మినిట్స్ స్టోరీ చదివారనుకో మీకు వెంటనే నిద్రొచ్చేస్తది. ఓకే. ఈ స్టోరీ రీడింగ్ అనేది మాత్రం అందరూ అలవాటు చేసుకోవాలి. ఓకే నాన్న? ఓకే డాక్టర్, మా కిడ్స్‌కి బాగా హెల్ప్ అవుతుంది. లాస్ట్ క్వెషన్ డాక్టర్, హెల్తీ అండ్ హ్యాపీ కిడ్స్‌ని రేస్ చేయడానికి మీరు పేరెంట్స్‌కి ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటి డాక్టర్? ఓకే నాన్న. ఇది లాస్ట్ క్వెషన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను పేరెంట్స్ అందరికీ కూడా. సో, ఇక్కడ మోడలింగ్ బిహేవియర్ అని అంటారు పేరెంట్స్. సో, పెద్దవాళ్ళు ఏం చేస్తారో పిల్లలు కూడా వాళ్ళ లైఫ్‌లో అదే రిపీట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు హెల్తీగా తినడం. సో, పేరెంట్స్ కూడా హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తుంటే ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కూడా అది పేరెంట్స్ పిల్లలకి కూడా అది సూచన ఇస్తున్నట్టు. సో, పిల్లలు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటారు. అండ్ స్క్రీన్ టైమ్ పిల్లల్ని అవాయిడ్ చేయమని నేను చెప్తున్నానని కాదు. పేరెంట్స్ కూడా ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ దేర్ హోమ్ ప్లీజ్ కీప్ యువర్ మొబైల్స్ దూరంగా పెట్టండి. ఓకే. కొంచెం దూరంగా పెట్టి కిడ్స్‌తో మాట్లాడడానికి ట్రై చేయండి. సో, పేరెంట్స్ కూడా స్క్రీన్ టైమ్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా పిల్లలు కూడా స్క్రీన్ టైమ్ తగ్గిస్తారు. ఈ పెద్దలు కూడా ఏదన్నా పేపర్ చదవడం గానీ, ఏదన్నా చిన్న చిన్న పుస్తకాలు చదవడం గానీ స్టార్ట్ చేశారనుకోండి, పిల్లలకి కూడా ఏంటంటే ఓకే. దే మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ బుక్స్ కదా! సో, ఇదంతా మోడలింగ్ బిహేవియర్. ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం బండి మీద వెళ్ళే పిల్లలు ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోరు. పెద్దవాళ్ళు పెట్టుకోరు ఫస్ట్. ఈ పెద్దవాళ్ళు పెట్టుకోరు. సో, పిల్లలకి ఎలా వస్తది హెల్మెట్ పెట్టుకోవడం? వాళ్ళు ఏంటంటే 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ పిల్లలు అంటే ఇంటర్మీడియేట్ చదివే పిల్లలు బైక్ చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేసేస్తుంటారు వితౌట్ వేరింగ్ హెల్మెట్. సో, అది ఎంత ప్రమాదకరం. అదే నిజంగా అందరూ కరెక్ట్‌గా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. బైక్ స్టార్ట్ చేసేటప్పుడే హెల్మెట్ పెట్టుకోవాలి అనేది ఒకటి వాళ్ళకి అలవాటైతే వాళ్ళ ఫాదర్ నుంచి చూస్తుంటాడు కదా! చిన్నప్పుడు స్కూల్ డ్రాప్ చేసేటప్పుడు ఓకే. మా నాన్న హెల్మెట్ ఏసుకొని దింపేవాడు. ఇలా చిన్న చిన్నవి ఏంటంటే మోడలింగ్ బిహేవియర్ మాట. పేరెంట్స్‌ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు.
సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ పేరెంట్స్ కూడా పిల్లల ముందు ఆర్గ్యుమెంట్కి అనేది దిగకూడదు. ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ తప్ప పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని వీళ్ళ ఫ్యామిలీస్ని దూషించుకోవడం కానీ ఇలాంటివి అనేవి పిల్లల్లో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పిల్లల్లో పడిపోయి ఆ రిలేటివ్స్ ఇంటికి వస్తే వాళ్ళతో మాట్లాడలేకపోవడం, బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చోవడం, ఇలాంటి లక్షణాలు కూడా పిల్లల్లో మొదలవుతున్నాయి. ఎందుకంటే వై వీ హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్ ఇన్ అవర్ ఫ్యామిలీ అనే డైరెక్ట్ క్వశ్చన్ నన్నే అడుగుతున్నారు. సో వీఆర్ ఇన్ ఏ గుడ్ సెక్టార్. సో మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు మనం అందరితో కలిసి కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఏంటంటే పిల్లల్లోని మనమే క్రియేట్ చేయకూడదు. ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ పిల్లల్లో క్రియేట్ చేయకుండా ఉండాలి అంటే పిల్లల ముందు ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడకూడదు అనేది కూడా పెద్దలు తెలుసుకోవాలి. సో ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఫస్ట్ పెద్దల నుంచే స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా పిల్లలు కూడా హెల్దీగా పెరుగుతారు. ఓకే అమ్మా. ఓకే డాక్టర్, ఇది అందరి పేరెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ డాక్టర్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ పర్ణిక. ఈ ఇంటర్వ్యూ వల్ల నేను మీతో చాలా విషయాలు షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.